నమస్తే. నేను కుమారస్వామిని మాట్లాడుతున్నాను. మిత్రులారా, ఈ వీడియో ద్వారా దేశవ్యాప్తంగా ఒక పెద్ద చర్చ జరుగుతుంది. అదేంటనంటే, దేశంలో ఉండేటువంటి దేశ అంతర్గత భద్రతకు ముప్పుగా మారారు నక్సలైట్స్ అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ప్రధానంగా ఒక ఆపరేషన్ కగార్ అనేటువంటి ఒక కార్యక్రమాన్ని తీసుకొని ఎక్కడెక్కడైతే ఈ నక్సల్స్ ప్రభావితం ఉన్నటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా అటు మహారాష్ట్ర కావచ్చు, ఇటు తెలంగాణ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ప్రధానంగా ఛత్తీస్గఢ్ రాష్ట్రం కావచ్చు, జార్ఖండ్ కావచ్చు, ఎక్కడైతే ఈ నక్సల్స్ అంటే మావోయిస్టు లేదా తీవ్రవాద మావోయిస్టు లేదంటే మార్క్సిజాన్ని నమ్మి పనిచేస్తున్నటువంటి ఈ ఎక్కడెక్కడైతే ఈ స్థావరాలు ఉన్నాయో వాటి మీద ఆపరేషన్ కగార్ అనేటువంటి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ ఆపరేషన్ కగారు అంటే ఏమిటి, దాని యొక్క అర్థం ఏమిటి, కేంద్ర ప్రభుత్వం ప్రధానంగా గౌరవ అమిత్ షా గారు మాట్లాడుతున్న దాంట్లో ఉన్నటువంటి వాస్తవం ఎంత, అసలు ఈ నక్సలైట్ ఉద్యమం భారతదేశంలో ఏ సందర్భంలో పుట్టింది, ఈ నక్సలైట్ ఉద్యమము మరి ప్రజలు ఈ నక్సలైట్ ఉద్యమాన్ని ఇంతకాలంగా ఎందుకు ఆదరిస్తున్నారు, ఏ ప్రజలు ఆదరిస్తున్నారు, అది భారత రాజ్యాంగం యొక్క మౌలిక సూత్రాలకు విరుద్ధం అయినదా, లేదా విరుద్ధం అయినప్పుడు ఎందుకు సమాజంలో ఈ నక్సలైటు లేదా మావోయిస్టు సంస్థల పట్ల సమాజంలో సానుభూతి ఎందుకు ఉంది, ప్రధానంగా ఇవాళ కేంద్ర ప్రభుత్వం మాట్లాడుతున్నటువంటి ఈ ఆపరేషన్ కగార్ యొక్క లక్ష్యం ఏమిటి, దానివల్ల మరి భారత రాజ్యాంగం యొక్క మౌలిక సూత్రాలకు ఈ ఆపరేషన్ కగార్ అనేటువంటి వ్యవస్థ ఈ యొక్క ఆలోచన కరెక్టేనా, ఇట్లాంటి విషయాల మీద మాట్లాడడానికి ప్రయత్నం చేద్దాం. అందులో ప్రధానంగా మరి నక్సల్స్ యొక్క రాజకీయాలను సిద్ధాంతపరంగా వ్యతిరేకిస్తున్న వాళ్ళు కూడా నక్సల్స్ వ్యవస్థ పట్ల వాళ్ళు చారిత్రక సందర్భంలో వ్యక్తం చేసినటువంటి అభిప్రాయాలను కూడా మనం ఎలా అర్థం చేసుకోవాలి. ఓవరాల్గా ఇవాళ వచ్చేటువంటి 2026 మార్చి 21 కల్లా భారతదేశము నక్సల్స్ విముక్తి దేశంగా మారబోతుందని చెప్పేసి ఈ మధ్య కాలంలో ఇవాళ మన గౌరవ రక్షణ శాఖ మంత్రి అమిత్ షా గారు మాట్లాడినటువంటి మాటలను ఎలా అర్థం చేసుకోవాలి ఇత్యాది విషయాలు ఈ వీడియో ద్వారా చర్చించడానికి ప్రయత్నం చేస్తాను. మిత్రులారా, అంటే మాలాంటి వాళ్ళకి నక్సలైట్ ఉద్యమాలను ప్రత్యక్షంగా అనుభవించిన చరిత్ర లేదు. అంటే దాదాపు 1960, 69, 67 ఆ ప్రాంతంలో, 66, 67 ఆ ప్రాంతంలో ఈ నక్సలైట్ ఉద్యమం భారతదేశంలో అనివార్యంగా వచ్చింది. సరే, నక్సలైట్ ఉద్యమ చరిత్రను అర్థం చేసుకోవడము, నక్సలైట్ ఉద్యమాల యొక్క చారిత్రక నేపథ్యాన్ని అర్థం చేసుకోవడము, దానికి సంబంధించినటువంటి పర్యవసానాలను అర్థం చేసుకోకుండా అసలు నక్సల్స్ అనేటువంటి సమస్యను ఒక శాంతి భద్రత సమస్యగా చూడాలా, లేదా భారతదేశంలో ఉన్నటువంటి సామాజిక, ఆర్థిక, రాజకీయ అంశంగా దాన్ని పరిగణించాలనే దాని మీద చాలా కాలంగా దీని మీద చాలా విస్తృతమైనటువంటి చర్చ జరుగుతుంది. రాజకీయ పార్టీల మధ్య కూడా చర్చ జరుగుతుంది, బుద్ధిజీవుల మధ్య కూడా చర్చ జరుగుతుంది, విశ్వవిద్యాలయ స్థాయిలో కూడా చర్చ జరుగుతుంది. ప్రధానంగా రెండు బలమైనటువంటి వాదనలు ఈ సభ్య సమాజంలో దీన్ని చర్చిస్తున్నాయి. బలమైన వాదనలు కూడా చర్చలో భాగంగా వస్తున్నాయి. ఒకటి, చాలా కరాఖండిగా ఒక దేశము సార్వభౌమాధికార దేశంగా ఉన్న తర్వాత ఆ దేశ ప్రజలందరూ కూడా ఒక మౌలికమైనటువంటి రాజ్యాంగాన్ని రాసుకొని రాజ్యాంగంలో ఉన్నటువంటి మౌలిక లక్షణాలకు అనుగుణంగా పరిపాలన వ్యవస్థను నడుపుకుంటున్నప్పుడు రాజ్యాంగం యొక్క మౌలిక వ్యవస్థను, మౌలిక సూత్రాలను, ప్రిన్సిపల్స్ని కాదని హింసాయుత మార్గంలో మరి విప్లవం తీసుకొస్తామని చెప్పేసి ముందుకు రావడం అనేది తప్పకుండా ఆ వ్యవస్థలో ఉండేటువంటి మెజారిటీ ప్రజలకు అభిప్రాయాలకు అది భిన్నమైందే. కాబట్టి దాన్ని ఖచ్చితంగా ఒక అంతర్గత దేశ సార్వభౌమాధికార అంతర్గత భద్రతకు అది ప్రమాదం కాబట్టి దాన్ని నిషేధించవలసిన అవసరం ఉంది. అవసరం అనుకుంటే అట్లాంటి వ్యవస్థను నమ్మి పనిచేస్తున్నటువంటి వ్యక్తులను చట్టబద్ధంగా అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది, శిక్షించవలసిన అవసరం ఉంది. కొన్ని సందర్భాల్లో ఒకవేళ ఫైర్ ఎక్స్చేంజ్ కనుక జరిగితే, ఎదురు కాల్పులు కనుక జరిగితే తప్పకుండా వారి మీద ఎన్కౌంటర్ కూడా చేయవలసినటువంటి అవసరం ఏర్పడితే చేయడంలో తప్పేం లేదని చెప్పేసి వాదించేటువంటి వాళ్ళు కూడా చాలా మంది ఈ దేశంలో ఉన్నారు. అట్లాగే
ఆ యొక్క అభిప్రాయానికి కొంత భిన్నంగా నక్సల్స్ అంటే వాళ్ళు ఇతర దేశస్తులు కాదు, ఈ దేశవాసులే, ఈ దేశంలో పుట్టి పెరిగి ఈ దేశంలో సమ సమస్యల పరిష్కార మార్గంలో, సమస్యలను పరిష్కరించడంలో పాలకులు విఫలం కావడం ద్వారా, అంటే సామాజిక వ్యవస్థ విషయంలో కావచ్చు, ఆర్థిక సంస్కరణల విషయంలో కావచ్చు, రాజకీయ రంగంగా కూడా ఈ దేశంలో పుట్టి పెరిగినటువంటి అందరి ప్రజలను స్వేచ్ఛగా జీవించే హక్కును కల్పించడంలో ప్రభుత్వాలు విఫలమైనప్పుడు, ఆర్థిక వ్యవస్థను అందరికీ పంచడంలో, ఆర్థిక ప్రతిఫలాలను అందరికీ పంచడంలో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయని చెప్పేసి, ఏదో ఒక రూపంలో ఈ దేశంలో హింస జరుగుతుంది, దోపిడీ జరుగుతుంది, ఆధిపత్యం జరుగుతుంది. కాబట్టి వీటిని మార్చడం కోసము, ప్రజల యొక్క సహకారంతో ప్రజల సమస్యలు పరిష్కరించడం కోసము ఒక కార్ల్ మార్క్స్ రూపొందించినటువంటి సిద్ధాంతాన్ని ఆలంబన చేసుకొని ఉద్యమాలు నిర్మించడం అనేది కూడా అది రాజ్యాంగానికి వ్యతిరేకం ఏం కాదు అని చెప్పేసి వాదించేటువంటి మేధావులు, బుద్ధిజీవులు కూడా ఈ దేశంలో విరివిగా ఉన్నారు. అయితే ఎందుకు వచ్చింది అసలు, దీని యొక్క చరిత్ర ఏమిటి అని కనుక చూస్తే, ఇవాళ పశ్చిమ బెంగాల్గా చెప్పబడుతున్నటువంటి రాష్ట్రంలో డార్జిలింగ్ జిల్లా నక్సల్బరి అనే గ్రామంలో ఒక భూస్వామి ఒక ఆదివాసి బిడ్డ యొక్క భూమిని ఆక్రమించుకొని ఆ ఆదివాసి ప్రజలను హింసిస్తున్నప్పుడు, ఆ ఆదివాసి ప్రజలు పోలీస్ వ్యవస్థ దగ్గరికి వెళ్ళినారు, న్యాయ వ్యవస్థ దగ్గరికి వెళ్ళినారు, ప్రభుత్వాల దగ్గరికి వెళ్ళినారు. ఏ వ్యవస్థ కూడా, అంటే చట్టాలు నిర్మించే వ్యవస్థ కానీ, చట్టాలను అమలు పరిచేటువంటి వ్యవస్థ కానీ, యంత్రాంగం కానీ, చివరకు న్యాయస్థానాలు కూడా ఆ బీద ప్రజలు, ఆదివాసి ప్రజలు కోరుకున్నటువంటి న్యాయమైనటువంటి న్యాయం కూడా అందించడంలో ఈ వ్యవస్థలు విఫలమైనప్పుడు అనివార్యంగా వారికి అండగా ఈ నక్సల్బరీ అనేటువంటి ఉద్యమం రావడం జరిగిందని చెప్పేసి చరిత్ర పుస్తకాల ద్వారా మనం అధ్యయనం చేస్తే తెలుస్తుంది. అక్కడ ప్రారంభమైనటువంటి 1967 ఆ ప్రాంతంలో ప్రారంభమైనటువంటి ఈ నక్సలైట్ ఉద్యమం క్రమేణా ఎక్కడెక్కడైతే దేశంలో ఎక్కడెక్కడైతే ముఖ్యంగా భూస్వామ్య లక్షణాలు కలిగి ఉన్నటువంటి ఆ ప్రాంతాల్లోకి అది విస్తరించడం జరిగింది. 1960 ప్రాంతం నుంచి ప్రారంభమై 70-80 కల్లా దేశవ్యాప్తంగా ఒక పెద్ద కారిడార్ని నిర్మించగలిగినారు. ఎక్కడో పశ్చిమ బెంగాల్లో ప్రారంభమైనటువంటి ఉద్యమం అటు నీకు ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, తెలంగాణలో కావచ్చు, మహారాష్ట్రలో కావచ్చు, అట్లాగే బీహార్ ప్రాంతం కావచ్చు, ఛత్తీస్గఢ్ కావచ్చు, జార్ఖండ్ కావచ్చు, దాదాపు అన్ని ప్రాంతాలకు అది విస్తరించడం జరిగింది. ఇవాళ ఒక మౌలికమైన ప్రశ్న పాలకులు వేసుకోవాల్సింది ఏంటంటే, నిజంగానే ఈ నక్సల్స్ ఉద్యమాలు ఈ తర్వాత భావజాల పరంగా రాజ్యాంగం యొక్క మౌలిక సూత్రాలకు కొంత భిన్నంగా వ్యవహరిస్తున్నటువంటి ఈ వ్యవస్థలు, ఈ పార్టీలు, అది నక్సల్స్ ఉద్యమం అనవచ్చు, లేదంటే పీపుల్స్ వార్ ఉద్యమం అన్నారు, ఆ తర్వాత దానిలో చాలా చీలికలు వచ్చినాయి, మావోయిస్ట్ పార్టీ అన్నారు. ఏదేమైనప్పటికీ ప్రధానంగా పార్లమెంటరీ వ్యవస్థకు భిన్నంగా ప్రజలను ఆర్గనైజ్ చేస్తున్నటువంటి ఈ వ్యవస్థల పట్ల ప్రభుత్వాలు ఒకవేళ ప్రజలను సమీకరించడంలో ప్రజలకు వ్యతిరేకంగా, ప్రజల సమస్యలను పరిష్కరించకుండా, ప్రజల యొక్క వ్యవస్థలను సంస్కరించకుండా, ప్రజల యొక్క హక్కులను కాపాడడంలో వీళ్ళు విఫలమైతే మరి ఇన్ని లక్షల మంది, ఇన్ని కోట్ల మంది ప్రజలు ఎందుకు వాళ్ళను సమర్థిస్తారనేది ఇవాళ పాలకులు ఆలోచించవలసిన అవసరం ఉంది. గత పాలకులు కూడా ఇవాళ కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత సిద్ధాంతపరంగానే బీజేపీ ఇవాళ నక్సలైట్ కానీ లేదా మార్క్సిస్ట్ పార్టీలకు యొక్క భావజాలానికి వ్యతిరేకమైనది కావడం ద్వారా వలన ఇవాళ ఆపరేషన్ కగార్ అనేటువంటి వ్యవస్థను తీసుకురావడం జరిగింది. ఈ ఆపరేషన్ కగారాన్ని తీసుకొచ్చి నిజంగానే సాయుధులైనటువంటి సాయుధ పోరాటాన్ని నమ్మి విశ్వసించి వాళ్ళు అడవులలో నివసిస్తున్నటువంటి, అడవులలో ఉండి ప్రజారాజ్యాన్ని ఏర్పరుస్తున్నామని చెప్తున్నటువంటి నిజమైన సాయుధులను పట్టుకుంటున్నారా? అసలు చంపేటువంటి హక్కు సుప్రీంకోర్టు అనేక సందర్భాల్లో నేరస్తున్నైనా చంపే హక్కు భారత రాజ్యాంగం ప్రకారం పోలీసులకు కానీ ప్రభుత్వానికి కానీ లేదని చెప్పిన సందర్భాలు కోకొల్లలు ఉన్నాయి. నిజమైనటువంటి ఎదురుకాల్పులు జరుగుతున్నాయా అంటే అక్కడ గ్రౌండ్ రిపోర్ట్ ఇస్తున్నటువంటి ఇండిపెండెంట్ జర్నలిస్టులు, అట్లాగే ప్రజా సంఘాల వాళ్ళు, పౌర సంఘాల వాళ్ళు చెప్తున్నటువంటి దాన్ని చూస్తే బస్తర్ లాంటి ప్రాంతంలో కేవలం అమాయకులైనటువంటి ఆదివాసీ బిడ్డలను పూర్తిగా నక్సల్స్ల పేరు మీద, మావోయిస్టుల పేరు మీద బూటకు ఎన్కౌంటర్లు చేస్తున్నట్టు ఇవాళ పత్రికలలో వస్తున్నటువంటి వార్తల బట్టి మనకు తెలుస్తుంది. ఈ ఆపరేషన్ కగారు అంటే ఏమిటి? ఆపరేషన్ కగారు అంటే తెలుగులో చెప్పుకోవాలంటే పూర్తి నిర్మూలన చేయబోతున్నాం. కగారం అంటే చిట్ట చివరి యుద్ధం ఆట. అంటే నక్సల్స్ మీద యుద్ధం ప్రకటించినాము. ఈ యుద్ధము రాబోయేటువంటి
మార్చి 21 కల్లా భారతదేశంలో మావోయిస్టులు కానీ, నక్సలైట్స్ కానీ, జనశక్తి కానీ అసలు ఈ మొత్తము మావోయిజాన్ని, మార్క్సిజాన్ని నమ్మి పనిచేస్తున్నటువంటి వ్యక్తులు ఎవరు ఉండకుండా సమూలంగా మేము నిర్మూలన చేయబోతున్నాము అని చెప్పేసి బాహాటంగానే గౌరవ మంత్రి గారు ప్రకటించడం జరిగింది. అయితే వాస్తవానికి మరి వాళ్ళ పార్టీలో కానీ లేదా ఇవాళ కేంద్రంలో అధికారానికి మద్దతు ఇస్తున్నటువంటి వివిధ రకాల రాజకీయ పార్టీలు నక్సల్స్ లేదా ఈ మావోయిస్టు ఉద్యమాల పట్ల ఏ రకమైన అభిప్రాయం కలిగి ఉన్నారో కూడా మనం కొంత ఆలోచించవలసినది. మనకు ముఖ్యంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ యొక్క రాజకీయాలను ఒకేసారి విస్తృతంగా ప్రభావితం చూపించి కాంగ్రెస్ రాజకీయాలను పూర్తిగా కనుమరుగు చేసినటువంటి ఎన్టీఆర్ కూడా ప్రారంభ దశలో నక్సలైట్లు దేశభక్తులని ప్రకటించిన మాట వాస్తవం కాదా? అంతెందుకు, ఈ దేశాన్ని పరిపాలించినటువంటి ఒక ప్రధానమంత్రి విపి సింగ్ లాంటి వాళ్ళు కూడా బీహార్లో ఆయన ప్రధానమంత్రి బాధ్యతలు నిర్వహించి తర్వాత కొంత ఇనాక్టివ్ అయిపోయిన తర్వాత బీహార్లో ఉన్నటువంటి ఒక ప్రాంతంలో రైతుల యొక్క భూములను ప్రభుత్వాలు గుంజుకొని తక్కువ ధరలకు ప్రభుత్వ భూములను గుంజుకొని రిలయన్స్ కంపెనీకి ఇచ్చేటువంటి సందర్భంలో అక్కడ రైతాంగం ఉద్యమాలు చేస్తున్నప్పుడు ఆ రైతాంగ ఉద్యమంలో పాల్గొని కూడా విపి సింగ్ లాంటి ఈ దేశానికి ప్రధానిగా పనిచేసిన విపి సింగ్ లాంటి వాళ్ళు అన్నమాట ఏంటంటే, నాకు వయస్సు కనుక సహకరిస్తుంటే, నా శరీరము నా వయస్సు కనుక నాకు సహకరిస్తే నేను నక్సలైట్గా కావాలని చెప్పేసి కోరుకుంటున్నా అని చెప్పేసి ప్రకటించడం జరిగింది. అంతెందుకు, ఇవాళ బీజేపీ పార్టీలో ప్రధానంగా ఒక మేధావిగా పనిచేస్తున్నటువంటి దాసరి శ్రీనివాస్ గారు అని చెప్పేసి తెలుగు అతని సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్, అట్లాగే ఎస్ఆర్ శంకరన్ లాంటి వాళ్ళు, బాలగోపాల్ లాంటి వాళ్ళని చాలా మందిని ఒక సందర్భంలో ఆంధ్రప్రదేశ్లో ఆనాడు బలంగా ఉన్నటువంటి పీపుల్స్ వార్ పార్టీ అరెస్ట్ చేస్తే అందులో దాసరి శ్రీనివాస్ గారు కూడా ఒక ప్రధానమైనటువంటి సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్. వారు ఆ తర్వాత మళ్ళీ బయటకు వచ్చేసి రాష్ట్ర స్థాయిలో చాలా ఉన్నతమైనటువంటి బాధ్యతలు నిర్వహించినారు. అఫ్కోర్స్ ఈరోజు మోడీ వారియర్గా ఉన్నారని చెప్పేసి వారు బహాటంగా ప్రకటిస్తున్నారు. మరి ఆయన కూడా ఒకసారి ఒక మీడియాకు ఇంటర్వ్యూ ఇస్తూ ఏమన్నారంటే, నక్సల్స్ ఎలాంటి వాళ్ళు సార్, మీరు ఎలా నిర్వచిస్తారని అంటే ఆయన అన్న మాట ఏంటిది, మనకంటే వాళ్ళు చాలా మానవీయమైనటువంటి వ్యక్తులు అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. అట్లా దేశవ్యాప్తంగా ప్రజాస్వామ్య రాజకీయాలను గౌరవించేటువంటి పార్టీల వాళ్ళు కూడా, అంతెందుకు కేసీఆర్ తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు కానీ మొన్న వరంగల్ మీటింగ్లో కూడా ఒక మాట అన్నాడు, కేంద్ర ప్రభుత్వం వెంటనే ఈ ఆపరేషన్ కగార్ అనేటువంటి దాన్ని ఆపేసి నక్సల్స్ లేదా మావోయిస్టు పార్టీకి సంబంధించిన ప్రతినిధులు శాంతి చర్చలు చేయడానికి సిద్ధంగా ఉన్నామని ప్రకటిస్తున్నప్పుడు వాళ్ళతో చర్చించి ఈ నక్సలైట్ ఉద్యమాన్ని, మావోయిస్టు ఉద్యమాన్ని ఒక సామాజిక ఆర్థిక ఉద్యమంగా చూడాలని చెప్పేసి నిన్నగాక మొన్న కేసీఆర్ కూడా ప్రకటించినాడు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ కూడా అధికారంలో ఉన్నటువంటి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కూడా అదే డిమాండ్ చేస్తుంది. ఇంతమంది మాట్లాడుతున్నప్పటికీ కూడా ఇంతమంది పౌర సమాజంలో నుంచి పౌర హక్కుల సంఘాల వాళ్ళు లేదా బుద్ధిజీవులు ఎంతోమంది నక్సలైట్ ఉద్యమాలను, నక్సలైటు లేదా మావోయిస్టు సిద్ధాంతపరంగా ఆ ఉద్యమ పంథాను వ్యతిరేకించేటువంటి వాళ్ళు, వాటితో భిన్నమైనటువంటి అవగాహన ఉన్నటువంటి ఎంతోమంది దళిత భోజన మేధావులు కూడా ఇవాళ ఒకవైపు నుంచి శాంతి చర్చలు చేద్దాము, మేము చర్చలకు సిద్ధం అన్న తర్వాత అది దేశంలో కానీ ప్రపంచంలో కానీ ఎక్కడైనా కూడా ఒక శాంతి చర్చలకు ప్రతిపాదన వచ్చినప్పుడు వాటిని కనీసం ఆలోచించకుండా ఒక పూర్తిగా మొత్తం దాన్ని బొంబాటు చేసేటువంటి పద్ధతిలో ముందుకు పోవడం అనేది ఎంతవరకు సమంజసం అని చెప్పేసి ఇవాళ ప్రజలందరూ కూడా ఆలోచిస్తున్నటువంటి సందర్భం. సరే, బీజేపీ సహజంగానే వాటి యొక్క సిద్ధాంతాల పరంగా చూసినప్పుడు నక్సలైట్ ఉద్యమాలు కానీ మావోయిస్టు ఉద్యమాలు కానీ పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థకు ముప్పు, ఆలోచన పరంగా కానీ సిద్ధాంత పరంగా కానీ అవి రెండు భిన్నమైనటువంటి ఆలోచనలు. నక్సలైట్ ఉద్యమాలు, మావోయిస్టు ఉద్యమాలు దేశం యొక్క నడుస్తున్నటువంటి ముందుకెళ్తున్నట్టు పురోగతికి అవి విఘాతం కల్పిస్తున్నాయని చెప్పేసి వాళ్ళు బలంగా నమ్ముతుండవచ్చు కాక. అయితే వాళ్ళు సిద్ధాంతపరంగా పార్టీ పరంగా వాళ్ళకుండే అభిప్రాయాలు ఉండవచ్చు, కానీ వాళ్ళ అధికారంలోకి వచ్చి రాజ్యాంగం యొక్క మౌలిక సూత్రాలకు అనుగుణంగా పరిపాలించవలసిన అవసరం ఉంది. మరి రాజ్యాంగం యొక్క విలువల ప్రకారము, రాజ్యాంగం యొక్క మౌలిక సూత్రాల ప్రకారం ఆలోచించినప్పుడు అటువైపు సభ్య సమాజము, పౌరులు, ముఖ్యంగా ఆదివాసుల పట్ల చాలా ఆందోళన వ్యక్తం చేస్తున్న వాళ్ళు ఉన్నారు.
నాకు తెలిసి బీజేపీ పార్టీలో ఉండేటువంటి ఆదివాసీ, గిరిజన సామాజిక నేపథ్యం ఉన్నటువంటి రాజకీయ నాయకులు కూడా ఇవాళ ఛత్తీస్గఢ్ కావచ్చు, బీహార్ కావచ్చు, లేకపోతే జార్ఖండ్ కావచ్చు, లేకపోతే ఏ రాష్ట్రంలోనైనా కూడా వ్యక్తిగతంగా లేదంటే ఆలోచన వైరుధ్యాలను కలిగి ఉన్నామని చెప్పేసి పూర్తిగా హింసకు పాల్పడి ఒక విచక్షణ రహితంగా ప్రజలను చంపడం అనేది ఎంతవరకు నైతికంగా లేదా చట్టబద్ధంగా అది సమ్మతం అని చెప్పేసి ఆలోచించవలసినటువంటి అవసరం ఉంది. ఇవాళ నక్సలైట్ ఉద్యమాన్ని నిజంగానే చాలా మంది ఇవాళ అమిత్ షా గారు మాట్లాడుతున్నట్టే గతంలో చాలా మంది పాలకులు కూడా ఈ ప్రకటన చేసినారు. అంతెందుకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ను పరిపాలించినటువంటి దాదాపు చంద్రబాబు నాయుడు కావచ్చు, లేదంటే వైఎస్ రాజశేఖర రెడ్డి కావచ్చు, ఎవరైనా ఆ మాటకొస్తే ఎవరైతేనేమి ఒక ముఖ్యమంత్రిగా లేదా ప్రధానమంత్రిగా, ప్రజాప్రతినిధిగా, మంత్రులుగా ఎన్నికైన తర్వాత తప్పకుండా వాళ్ళు మాట్లాడే మాటలు ఇవే. ఖచ్చితంగా నక్సలైట్ రహిత సమాజాన్ని మేము చూడాలనుకుంటున్నాం. మా రాష్ట్రంలో నక్సలైట్ల యొక్క కదలికలు లేకుండా మేము అన్ని రకాల కట్టుదిట్టమైనటువంటి శాంతి భద్రతలను రక్షించడం కోసం కట్టుదిట్టమైనటువంటి ప్రణాళికలు వేస్తున్నామని చెప్పేసి అంటున్నారు. ఎస్, తప్పకుండా అది నక్సలైట్ రూపమైనా లేకపోతే ఇంకో రూపమైనా ఏదైనా కూడా ప్రజల యొక్క అంతర్గత భద్రతకు ముప్పు వాటిల్లకుండా ఉంటే తప్ప అది మనుగడ సాధించదు. చాలా విచిత్రంగా ఈ సందర్భంగా బహుశా అంటే నార్త్ ఇండియా నుంచి వచ్చినటువంటి అమిత్ షా గారికో లేదంటే బీజేపీలో ప్రధానమైనటువంటి కీలక పాత్ర పోషిస్తున్నటువంటి ఉత్తర భారతదేశానికి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులకు దీని పట్ల భిన్నమైన అభిప్రాయం ఉండవచ్చు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు శాంతి చర్చల పేరు మీద ఆనాడు పౌర స్పందన వేదికను ఏర్పరిచి చాలామంది సీనియర్ జర్నలిస్టులు, ఐఏఎస్ ఆఫీసర్స్, ఎస్ఆర్ శంకరన్ లాంటి వాళ్ళు, పొత్తూరు వెంకటేశ్వర్ లాంటి వాళ్ళు, ప్రొఫెసర్ అరగోపాల్ లాంటి వాళ్ళు, అనేక ప్రజా సంఘాల వాళ్ళు, బాలగోపాల్ లాంటి వాళ్ళు చాలామంది పౌర స్పందన వేదిక అని చెప్పేసి అటు ప్రభుత్వానికి అటు నక్సలైట్ ప్రతినిధులకు, పీపుల్స్ వారి ప్రతినిధులకు మధ్యవర్తిత్వం వహించి చర్చలు జరిపినటువంటి వాస్తవ చరిత్ర ఉంది. వాళ్ళు కేవలం ఒక నెల 15 రోజులు అడవిని వదిలేసి పౌర సమాజంలోకి వచ్చినప్పుడు వందలాది మంది, వేలాది మంది ఎంతో పెద్ద ఎత్తున వచ్చేసి కొన్ని వందల సంఖ్యలో, కొన్ని వేల సంఖ్యలో వాళ్ళ సమస్యలు పరిష్కరించండి అని చెప్పేసి ప్రభుత్వ అధికారుల ముందే హైదరాబాద్ మంజీరా గెస్ట్ హౌస్లో వాళ్ళు ఉంటే మొత్తము ఆంధ్రప్రదేశ్ నలుమూలల నుంచి అనేక సమస్యలతో వచ్చినటువంటి వాళ్ళని, భూ వివాదాలను పరిష్కరించమని అడిగిన వాళ్ళు ఉన్నారు. చివరకు భార్యాభర్తల మధ్య దీర్ఘకాలికంగా జరుగుతున్నటువంటి గొడవలను కూడా పరిష్కరించమని అడిగినారు. భూమి సమస్యను అడిగినారు, అణిచివేతకు సంబంధించిన దాన్ని పరిష్కరించమని అడిగినారు, కుల వివక్షత మీద జరుగుతున్నటువంటి వాటి మీద ప్రశ్నించమని అడిగినారు. సామాజిక, ఆర్థిక, రాజకీయ సమానత్వం కోసం తల్లాడుతున్నటువంటి కోట్లాది మంది ప్రజలు మరి మావోయిస్టులను, నక్సలైట్లను ఎందుకు ఆదరించారు, ఎందుకు గౌరవించారు అనేది ఇవాళ ప్రభుత్వం ఆలోచించవలసిన అవసరం ఉంది. నక్సలైట్లు అంటే ఇతర దేశాల నుంచి ఇక్కడ చొరబడ్డటువంటి తీవ్రవాదులు కాదు. ఈ దేశంలోనే పుట్టి, ఈ దేశ ప్రజలుగా ఉండి, ఈ దేశంలో పుట్టి పెరిగి, ఈ దేశంలో ఉన్నటువంటి అనేక అసమానతలను సహించలేక, అనేక దోపిడీ వ్యవస్థను సహించలేక వాళ్ళు ఎన్నుకున్నటువంటి మార్గము ఒక సాయుధ పోరాటం. సాయుధ పోరాటాన్ని నేను కూడా వ్యక్తిగతంగా సమర్థించాను. కానీ సాయుధ పోరాటాన్ని ఎన్నుకున్నటువంటి వ్యక్తులను వాళ్ళు భారతీయులు అయినందుకు గాను, భారతీయ పౌరులు అయినందుకు గాను, ఈ దేశ బిడ్డలు అయినందుకు గాను వాటిని సంస్కరించవలసినటువంటి బాధ్యత కూడా ఆధునిక రాజ్యానికి ఉంది. అందుకనే హెగెల్ అనేటువంటి ఒక తత్వవేత్త ఏమంటాడు, రాజ్యము అనంటే ఒక అపరిపక్వంగా ఉన్నటువంటి మనిషి యొక్క ప్రవర్తనను సంపూర్ణమైన పరిపక్వతను సాధించిన మనిషిగా తయారు చేయడమే. అందుకని ఆధునిక రాజ్యము ఎప్పుడైనా ఆధునిక రాజ్య వ్యవస్థలో భాగస్వాములు అవుతున్న పాలకులు కానీ, ఉద్యోగ స్వామ్యములు కానీ, అంటే ఒక కలెక్టర్ కానీ, ఒక ఎస్పీ కానీ, ఒక ఏదైనా ప్రభుత్వ ఉద్యోగి అనేవాడు న్యూట్రల్గా ఉండాలని చెప్పేసి చెప్పడం జరిగింది. హింసను ఎవరు సమర్థించరు. అది ప్రభుత్వం చేసినా తప్పే, అది నక్సలైట్లు కానీ మావోయిస్టులు చేసినా కూడా తప్పే. కానీ ఇవాళ సాయుధ పోరాటమే మా యొక్క పోరాట పంతాన్ని నడుస్తున్నటువంటి మావోయిస్టులు కానీ, లేదంటే మావోయిస్టులను అంతం చేయడమే మా పంతం అని చెప్పేసి ఆయుధాలను ధరించి
ఎక్కడో బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్గా ఉన్నటువంటి వాళ్ళను, సిఆర్పిఎఫ్, బార్డర్ సెక్యూరిటీ ఫోర్సు, స్పెషల్ పార్టీలు అన్నిటిని తీసుకొచ్చి మొత్తం ఇవాళ ఛత్తీస్గఢ్ తర్వాత తెలంగాణ, ఖమ్మం, వరంగల్ బార్డర్లలో జల్లెడబడుతున్నటువంటి పరిస్థితి ఉంది. దీని ద్వారా వీళ్ళిద్దరూ కొట్లాట కొట్లాటలు జరుగుతుంటే, వీళ్ళిద్దరి మధ్యలో పోరాటాలు జరుగుతుంటే, వీళ్ళిద్దరి మధ్యలో రోజువారీ ఒక భీకరమైనటువంటి ఫైర్ ఎక్స్చేంజ్ జరుగుతుంటే, ప్రధానంగా సామాన్యులు, స్త్రీలు, పిల్లలు, వృద్ధులు చనిపోతున్నారు, కష్టాల పాలవుతున్నారు, కన్నీళ్లకు గురవుతున్నారు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఈ నక్సలైట్ రహిత సమాజంగా ఈ సమాజాన్ని నిలబెట్టాలని చూడాలని ఆశపడుతున్నటువంటి కేంద్ర ప్రభుత్వము, ప్రధానంగా ప్రధానమంత్రి గారు, తర్వాత అమిత్ షా లాంటి వాళ్ళు దీన్ని కేవలం ఒక శత్రుపూరితమైన సమస్యగా చూడడం కాకుండా, అక్కడ ఆదివాసుల యొక్క సమస్యలు, ఒక విమర్శ ఏంటంటే ప్రభుత్వాల మీద, అంటే అది బీజేపీ పార్టీ మీదే కాదు, 70-80 సంవత్సరాలుగా అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ కానీ, ఇవాళ బీజేపీ కానీ, ఆయా రాష్ట్రాలను పరిపాలించినటువంటి జాతీయ పార్టీలు కానీ, లేదంటే ప్రాంతీయ పార్టీలు ఎవరైనా కూడా నిజమైనటువంటి ప్రజా సమస్యలను పరిష్కరించడంలో విఫలమవుతున్నారు. సుదీర్ఘ కాలం తీసుకుంటున్నారు. క్షణాల్లో పరిష్కరించబడేటువంటి సమస్యలను కూడా బంధుప్రీతితోని, లంచగొండితనం పెరిగిపోయింది, అవినీతి పెరిగిపోయింది, నిజమైనటువంటి బాధితులకు న్యాయం జరగట్లేదు, వాటిని సత్వర న్యాయం అందించవలసినటువంటి ప్రభుత్వ యంత్రాంగాలు విఫలమవుతున్నాయి. వీటిని పరిష్కరించవలసిన బాధ్యత తీసుకోవాల్సిన పాలకులు న్యాయంగా, నీతిగా, ధర్మంగా ఉండట్లేదు. కాబట్టి అనివార్యంగా ఈ సాయుధ పోరాటం చేయవలసి వస్తుందని అటు నక్సల్స్ నుంచి, మావోయిస్టుల నుంచి వస్తున్నటువంటి వాదన. మాలాంటి వాళ్ళము, భారత రాజ్యాంగము ఉంది, అట్లాగే ఇవాళ విద్యా వ్యవస్థ కూడా మెల్లమెల్లగా అభివృద్ధి చెందుతుంది, అణగారిన ప్రజారాశుల నుంచి కూడా ఎంతో యువత ముందుకొస్తుంది, శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాలు పెరిగినాయి, తర్వాత పెరుగుతున్నటువంటి మానవ వనరులకు సరిపోయేటువంటి మిగతా ఆర్థిక రంగంలో అనేక అవకాశాలు వస్తున్నాయి. కాబట్టి ఇవాళ నక్సలైట్లు కానీ, మావోయిస్టులు కూడా ఆలోచించవలసిన అవసరం ఉంది. ఎంతకాలము ఈ హింసాయుత మార్గాన్ని ఆశ్రయించి విప్లవం విజయవంతం అవుతుందని చెప్పేసి దాని ద్వారా ప్రభావితం అయిపోయి ప్రజలను ప్రభావితం చేసి అసలు సమస్యలు పరిష్కరించడంలో పూర్తి స్థాయిలో విజయం సాధించకుండా పోవడమే కాకుండా ఎంతో మంది విలువైనటువంటి ప్రాణాలు కూడా పోవడానికి పరోక్షంగా కారణమవుతున్నటువంటి మావోయిస్టులు కానీ, నక్సలైట్స్ కానీ, అట్లాగే ప్రభుత్వాలు కానీ ప్రజల యొక్క ప్రాణాలను పరిగణలోకి పెట్టుకుని సామాన్య ప్రజల యొక్క జీవితాలను మీద గౌరవాన్ని కలిగి ఉంటే తప్పకుండా ఇవాళ రెండు వైపుల నుంచి ఒక శాంతియుత వాతావరణం నెలకొల్పే విధంగా తక్షణమే ఈ యొక్క ఆపరేషన్ కగారును ప్రభుత్వం విరమించుకోవాలి. అట్లాగే కేవలం కష్టాల్లో ఉన్నప్పుడు, యుద్ధంలో గెలవడానికి వీలు లేనప్పుడు దీన్ని కేవలం ఒక యుద్ధ స్ట్రాటజీగా, అంటే వార్ స్ట్రాటజీగా భావించి చర్చలని చెప్పేసి మళ్ళీ వెసులుబాటు తీసుకొని ఇక్కడి నుంచి ఇంకో ప్రాంతానికి తరలి వెళ్ళడానికి దీని ఒక వెసులుబాటుగా తీసుకుందాం అనేటువంటిది కాకుండా, ఇప్పటికైనా ఈ మావోయిస్టులు కానీ, నక్సలైట్స్ కానీ ఆలోచించవలసింది ఏంటంటే, ఇంత గొప్ప ప్రజాదరణ మీకు ఉంది కదా ఈ సమాజంలో, మరి ఎందుకు ఇవాళ సమాజాన్ని సంస్కరించడం కోసం సమాజంలో ఉండి కూడా మీరు ఆశిస్తున్నటువంటి రాజకీయాలు నిర్మించడానికి ఆస్కారం ఉంటుంది. 1960లో 50లో ఉన్నటువంటి సామాజిక చైతన్యం కాదు కదా ఇవాళ దేశవ్యాప్తంగా ఎదిగొచ్చినటువంటి ఈ అణగారిన వర్గాలకు సంబంధించినటువంటి యువత, ప్రజలు కొంత చైతన్యం పొందడంలో చాలా గుణాత్మకమైన మార్పు వచ్చింది. కాబట్టి రాజ్యాంగాన్ని ఒకవైపు మేము గౌరవిస్తున్నామని చెప్తున్నాం మీరు కూడా, మరి అదే రాజ్యాంగం ఇచ్చినటువంటి ఒక బ్యాలెట్ రాజకీయాల్లోకి వచ్చి మీరు ఎందుకు సమాజాన్ని సంస్కరించకూడదు? మీరే రేపు ప్రజల యొక్క మద్దతును కూడగట్టుకుని మీరే రేపు అధికారంలోకి వచ్చి రాజ్యాన్ని మీరే చేపట్టి మీరు అనుకున్నటువంటి పద్ధతిలో బీద ప్రజలకు, సామాన్య ప్రజలకు న్యాయం చేయవచ్చు కదా. ఏదేమైనప్పటికీ మనకి ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా మెజారిటీ ప్రజలు ఎన్ని లోపాలున్నా, ఎన్ని పరిమితులున్నా కూడా పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థ పట్ల ఒక గౌరవభావంతో ఉన్నమాట వాస్తవం. కాబట్టి ఈ వ్యవస్థలో ఉండి సంస్కరించాలనే ఆలోచన చేస్తున్నటువంటి బుద్ధిజీవులు, ముఖ్యంగా ఎంతో త్యాగాలకు పూనుకొని ప్రాణత్యాగం చేయడానికైనా సిద్ధపడిపోయినటువంటి నాయకత్వం కూడా ఆలోచించవలసిన అవసరం ఉంది. కాలం మారుతుంది. ఇవాళ ఆయుధ సంపత్తి కావచ్చు, లేదా ప్రజలు కూడా
ఒకప్పుడు 60లో 70లో ఉన్నటువంటి సభ్య సమాజంలో, పౌర సమాజంలో అంత హింస, అంత దోపిడీ అనేది లేదు. దోపిడీ లేదని చెప్పట్లేదు కానీ, దోపిడీ యొక్క పరిణామాలు, దోపిడీ యొక్క రూపాలు మారినాయి. కాబట్టి ఎదిగొస్తున్నటువంటి యువత కూడా విద్య పట్ల మమకారం చూస్తున్నారు, చదువుకోవాలనుకుంటున్నారు, ఉద్యోగస్తులుగా ఉండాలనుకుంటున్నారు. ఒక రకమైనటువంటి మధ్య తరగతి జీవితానికి అలవాటు పడిపోతున్న ఈ సమయంలో మరి ఎంతకాలము ఇవాళ అట్లాంటి పోరాటాలను విశ్వసిస్తూ మరి అడవులలో ఉంటారు, అడవులలో నివసిస్తారు, చివరకు అన్యాయంగా ప్రాణాలు కోల్పోతారో ఆలోచించవలసిన అవసరం ఉంది. అయితే ఒక్క మాట చివరగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఇవాళ ప్రభుత్వాలు కూడా అది బీజేపీ అని, కాంగ్రెస్ అని కాదు, పార్లమెంటరీ రాజకీయాలను నమ్ముకొని అధికారంలోకి వస్తున్న ప్రభుత్వాలన్నీ కూడా, పార్టీలన్నీ కూడా పూర్తి స్థాయిగా దేశంలో ఉన్నటువంటి అడవి ప్రాంతం మీద పడ్డారు, అడవుల మీద పడ్డారు, గుట్టల మీద పడ్డారు, ప్రకృతి మీద పడ్డారు. ప్రకృతిని విచ్చలవిడిగా విధ్వంసం చేసేటువంటి ప్రక్రియలో అందరూ పోటీ పడుతున్నారు. ఇవాళ ఛత్తీస్గఢ్ కావచ్చు, జార్ఖండ్ కావచ్చు, లేదా తెలంగాణ కావచ్చు, ఎక్కడైతే ముడి ఖనిజాలు ఉన్నాయో, ఎక్కడైతే సహజ వనరులు భూమిలో విస్థాపన అయి ఉన్నాయో, భూమిలో అంతర్భాగంగా ఉన్నాయో, వాటిని వెలికి తీయడం కోసం, వాటిని మల్టీనేషనల్ కంపెనీలు ఇవ్వడం కోసం, బడా పెట్టుబడిదారి వ్యవస్థకు దారాదత్తం చేయడం కోసమే ఇవాళ మొత్తం అడవి ప్రాంతం మీద వాళ్ళు యుద్ధం ప్రకటిస్తున్నారనేది మాత్రం వాస్తవం. ఈ మాట వినడానికి లేదా చెప్పడానికి కూడా ధైర్యం చేయని వాళ్ళు చాలా మంది ఉన్నారు. వినడానికి కూడా ఎవరు ఇష్టపడట్లేదు చాలా మంది పాలకులు. కానీ వాస్తవం ఏంటంటే ఇవాళ ఆ ప్రాంతంలో ఉదాహరణకు బస్తర్ లాంటి ప్రాంతంలో నారాయణపూర్ అంటే జిల్లా, అక్కడ దాదాపు 237 గూడాలు ఉన్నాయట. 35,000 మంది ఆదివాసులు అక్కడ నివసిస్తున్నారట. మరి ఇంతమంది 35,000 మంది ఆదివాసులు అంటే వాళ్ళు ఎట్లా ఉంటారు? ప్రజలు ఎంత కష్టాల్లో ఉంటారు? కనీసం తినడానికి కూడా సరైన తిండి ఉండదు, వైద్య సౌకర్యాలు ఉండదు, ఎక్కడో దూర ప్రాంతాల్లో ఉంటారు, చెట్టును పుట్టను నమ్ముకొని బతుకుతున్నారు. ఆ అడవి తల్లి ఇచ్చేటువంటి పండ్లు పొలాల మీద మాత్రమే ఆధారపడి బతుకుతారు. ఆ ప్రజలను సంస్కరించవలసిన అవసరం ఉంది. ఆ ప్రజలకు ప్రభుత్వాలే చేదోడుగా ఉండవలసిన అవసరం ఉంది. వాళ్ళు నక్సలైట్లకు మద్దతు ఇస్తున్నారని, మావోయిస్టులకు మద్దతు ఇస్తున్నారని చెప్పేసి వాళ్ళ యొక్క ప్రాణాలు కూడా తీసుకునేటువంటి అన్యాయంగా ఎవరు అడగరు. ఎవరు అడిగిన ప్రశ్నించే వారిని కూడా వీడు అర్బన్ నక్సలైట్ అని, ఇంకోటనో పేర్లు ముద్దరేసి అందరినీ అనుమానించుకుంటూ పోతే మరి మొత్తం నీ ప్రజలు, నీ పౌరులు, నీ భారతీయ పౌరులే నువ్వు అనుమానించుకుంటూ పోతే ఎట్లా? కాబట్టి అటు కేంద్ర ప్రభుత్వం కానీ, రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఖచ్చితంగా దీని ఒక సామాజిక ఆర్థిక అంశంగా చూడవలసిన అవసరం ఉంది. చర్చలలో ఒక బలమైనటువంటి ప్రతిపాదనలు పెట్టవలసిన అవసరం ఉంది. అధికారులు, ఉన్నతాధికారులు రెండు వైపుల నుంచి ప్రజల కేంద్రంగా ఆలోచించేటువంటి బుద్ధిజీవులను దాంట్లో ఇన్వాల్వ్ చేసి చర్చలు ఎంత ఫలప్రదంగా జరగాలంటే గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం చేసినట్టు కాకుండా కొన్ని షరతులతో కూడుకున్నటువంటి చర్చలు జరగాల్సిన అవసరం ఉంది. అటు నక్సలైట్ మావోయిస్టులు కూడా ఆలోచించవలసిన అవసరం ఉంది. రెండు వైపుల నుంచి ఇద్దరు, ఇటు పార్లమెంటరీ ప్రజాస్వామ్యం నమ్మి అధికారంలోకి వచ్చిన పార్టీలు నాయకులు కానీ, అటు మావోయిస్ట్ నాయకులు కానీ ఇద్దరు చెప్తుంది ఏంటంటే ఇద్దరం కూడా ప్రజల యొక్క ప్రాణాలకు రక్షణకే మేము బాసటగా ఉన్నామని చెప్తున్నారు. మరి ఏ ప్రజల ప్రాణాల కోసం, ఏ ప్రజల ఆస్తులు కాపాడడం కోసం, ఏ ప్రజల యొక్క జీవితాన్ని మెరుగైన దశలోకి తీసుకుపోవాలని అంటున్నటువంటి ఇరు వర్గాలు ఆ ప్రజలు కోరుకున్నటువంటి ఒక శాంతియుత వాతావరణాన్ని నెలకొల్పడానికి ముందుకు రావాల్సినటువంటి ఒక చారిత్రక సందర్భం ఇదే అని చెప్పేసి మాత్రం చెప్పదలుచుకున్నాను. మొత్తంగా ఈ ఆపరేషన్ కగార్ అనే దాన్ని షరతులతో కూడుకున్నటువంటి శాంతి చర్చలుగా మలచవలసినటువంటి అనివార్యత అయితే ఉంది అని చెప్పేసి మాత్రం చెప్పదలుచుకున్నాను. ఈ రకంగా చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే ఇవాళ భారత రాజ్యాంగానికి ఎంత విలువిస్తున్నామో, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అందించినటువంటి భారత రాజ్యాంగాన్ని గౌరవించేటువంటి పాలకులు, అట్లాగే బుద్ధిజీవులు, అట్లాగే ఇతర ప్రజారాశులు కూడా దీన్ని ఆహ్వానించవలసిన అవసరం ఉంది. ప్రజలు ఇవాళ నిన్నగాక మొన్న రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది. సీతక్క లాంటి వాళ్ళైతే ఆమె స్వయంగా ఒక ఆదివాసీ బిడ్డ, ఆమె ప్రధానమంత్రి గారిని కోరింది, అట్లాగే అమిత్ షా గారిని రిక్వెస్ట్ చేస్తున్నది. అట్లా ఈవెన్ రాహుల్ గాంధీ లాంటి వాళ్ళు కూడా దీన్ని జాతీయ స్థాయిలో చర్చించి ప్రభుత్వాన్ని, అధికారంలో బీజేపీ పార్టీని ఒక రకంగా కన్విన్స్ చేసేటువంటి ప్రయత్నం చేయవలసిన అవసరం ఉంది. ఎందుకంటే నక్సలైట్లకు మద్దతుగా కాదు, మావోయిస్టులకు మద్దతుగా కాదు, మాట్లాడుతున్న నాలాంటి వాళ్ళు కూడా నక్సలైట్లకు మద్దతుగానో లేదంటే మావోయిస్టులకు మద్దతుగా కాదు, ఆదివాసి బిడ్డలు, పేద బిడ్డల యొక్క ప్రాణాలను దృష్టిలో పెట్టుకొని ప్రాణం ఎంత విలువైనదో ఆ ప్రాణానికి సంబంధించిన విలువను గ్రహించినటువంటి ప్రతి బిడ్డ కూడా
స్పందించవలసిన అవసరం ఉందనేటువంటి ఆ యొక్క నేపథ్యంలో నుంచే, ఆ యొక్క భావనలో నుంచే నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది తప్ప ఐఎమ్ నాట్ ఫర్ నక్సలైట్స్, ఐఎమ్ నాట్ ఫర్ మావోయిస్ట్, ఐఎమ్ ఫర్ డెమోక్రటిక్ society, I am for constitutionally bounded parliamentary politics. Thank you very much.